చేసిన బోయపాటి గారు ఫ్యాన్స్కి పిచ్చెక్కిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి డైరెక్షన్లో 3వసారి వచ్చిన మూవీ అఖండ. ఈ మూవీ ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. అంతేకాదు, ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి ఉంటే ఆ కలెక్షన్లు మరో లెవెల్లో ఉండేవని ఒక బలమైన టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాలలో అప్పట్లోనే నడిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాను మాత్రం పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కిస్తున్నారు. ఈ విషయం టైటిల్ అనౌన్స్మెంట్ రోజే తెలిసిపోయింది. మొదటి సినిమా భారీ విజయం సాధించడంతో ఇప్పుడు తెరకెక్కించబోతున్న సీక్వెల్పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీని రూపొందించాలని చూస్తున్నారు బోయపాటి. ఈ సినిమాలో బాలయ్య గారి ఎంట్రీని ఎవరు ఊహించని విధంగా డిజైన్ చేశారని తెలుస్తోంది. మౌంట్ ఎవరెస్ట్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారట. ముఖ్యంగా బాలయ్య గారి ఎంట్రీ సీన్ అయితే మౌంట్ ఎవరెస్టులోనే షూట్ చేయాలని అనుకున్నారు. అక్కడే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ను కూడా తెరకెక్కిస్తారట. ఈ భూమి మీద అతి భయంకరమైన అఘోరాలతో యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశారట బోయపాటి. ఈ సన్నివేశాల దెబ్బకు థియేటర్లు ఊగిపోవడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బోయపాటి గారు షూటింగుకు సంబంధించిన లొకేషన్ల వేటలో ఉన్నారు. స్టోరీకి తగ్గట్లు ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రదేశాలను లొకేషన్లుగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. అఖండ సినిమాను మాత్రం ఎక్కువ భాగం ఏపీ, తెలంగాణకు సంబంధించిన గుళ్ళల్లో మాత్రమే తెరకెక్కించారు. కానీ అఖండ తాండవం కోసం అఘోరాలు తిరిగే ప్రాంతాలకే బోయపాటి గారు వెళ్ళి లొకేషన్ల వేటలో ఉన్నట్లు వార్తలుస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ చివరి వారంలో కానీ లేకపోతే జనవరి మొదటి వారంలో కానీ పట్టాలపైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయట. మొత్తానికి బాలయ్య కెరియర్లో 110వ సినిమాగా వస్తున్న అఖండ తాండవంపై సాధారణ అంచనాలైతే లేవనే చెప్పాలి.